వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు దువ్వాడ. అయ్యో నాకే తెలియదండి, ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. నాది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి మాటలు ఎలా అవుతాయి? ఫ్లాష్ బ్యాక్ అన్నాను పవన్ కళ్యాణ్ కూడా, నా కొడక చెప్పించి కొడతాను, నాకు కొడక అని. చంద్రబాబు నాయుడు కూడా ఇదే నా సమాధానం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా సార్? సినిమా పిచ్చి సార్, అది ఏం అభిమానులు వాళ్ళంతా జన సైకోగాళ్ళు. కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఒక 6 మర్డర్ కేసులు కూడా పెట్టారు, 18 కేసులు నా మీద ఉన్నాయి. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులు అంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావరా? తలకు మాసినరా ప్యాకేజీ స్టార్ అని నేనే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను. నా కొడక ఏం పీక్తారా? రామస్వామి సార్, రాయ్ ఎఫ్ఐఆర్. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఓకే సార్. నీకు కూడా పీకే నా కొడక అని నేను అంటాను. సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. పవన్ కళ్యాణ్ తో చెయ్యి కలపటం అంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే. వాడు కోతి. అయ్యబ్బయ్య చేతో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. 2014లో రాజకీయాలు వచ్చాను. బ్రెయిన్ లెస్ ఫెలో నువ్వు 2008లో ఉంచున్నావు. 2014 వరకు ఏం పీక్కావు? ఏదో ఒకటి పీకో. ఏం ఎక్స్ప్రెషన్ లేదు. పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాను కదా, పీకో. 18 నెలల క్రితం జరిగినటువంటి సంఘటనకి ఇప్పటికి సంబంధం ఏంటి? ఇప్పుడు మీ మీద నేనేం దుర్భాషలు ఆడలేదే. నాది దుర్భాషలు ఎలా అవుతాయి? నా దృష్టిలో సర్వభ్రష్టుడు పవన్ కళ్యాణ్. రక్తం తగ్గేస్తా. పవన్ కళ్యాణ్ మీరు చేసిన వ్యాఖ్యలు తిరిగి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బందిలోకి పెట్టే పరిస్థితి ఉంది. త్వరలో మీరు జైలుకి వెళ్ళబోతున్నారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. జనసేన కార్యకర్తలందరూ కూడా నన్ను చంపేస్తామని, నరికేస్తామని, కనబడితే కారుతో తగలబెట్టేస్తామని నాకు హెచ్చరికలు చేశారు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. సో త్వరగా అసెంబ్లీ అయిన వెంటనే మీ అరెస్ట్ కూడా తప్పదు అని అంటున్నాను. పాపం బలరాం బిడ్డ బలహీన బిడ్డ అయిపోయాడు.